ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సాధారణ సమయం కాదు. ఈ రాశి వారికి ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అని తెచ్చిపెట్టే ఈ విజయానికి బాటలు వేసే రోజు కాబట్టి ఇలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి. సూర్యుని కృప మీపై ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి వస్తుంది. 90% వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజు నుండి మీ మాటకు బలం పెరుగుతుంది, మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవడం వలన ఈ రాశివారి అదృష్టం అనేది కలిసి రావడంతో మీకు మరింత అదృష్టం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. రాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా శనీశ్వరుడు స్వల్ప పరీక్షలు అనేవి పెడతారు. కానీ అవి కూడా మీకు మంచి కోసమే. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ ప్రదేశానికి వెళ్తే ఎలా జరుగుతుంది అనేవి మీకు శనీశ్వరుడు వల్ల మీరు ఎలాంటి తప్పు చేస్తే ఏం జరుగుతుంది అనేవి పూర్తిగా తెలుస్తుంది. కాలంలో మీరు ఆలోచించే విధానాలు, మీ ఓర్పు, అలాగే మీకు ఆధ్యాత్మికం అనేది ఎక్కువగా పెరగడంతో భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఏం జరుగుతుంది అనేవి తెలుస్తుంది. విశ్లేషణలలో ప్రతి అంశాన్ని లోతుగా గమనించండి. సూర్యుడు మీకు మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. అయితే శనీశ్వరుడు స్వల్ప సమస్యలనేవి తెచ్చిపెడతాడు. చిన్న పరీక్షలు మీకు పెట్టబోతున్నాడు. కాబట్టి మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అనేవి ఈ రోజు నుండి తెలుసుకుంటారు. కాబట్టి శనీశ్వరుడు మీకు అంతా మంచి చేసి వెళ్తాడు. మీరు ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారు. అది భవిష్యత్తుకు ఎంతో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రేమ, కుటుంబం అనే మార్పులు చాలా వస్తాయి. దానిలో మార్పులు రావడం వలన మీ జీవితం అనేది మరింత అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది. సింహరాశి వారు ఈరోజు ఇలా ఉంటేనే, వీరి లక్షణాలు ఈ విధంగా ఉన్నట్లయితేనే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సింహరాశి వారి వ్యక్తులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో కష్టాలకు భయపడకుండా నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం సహజం. ఎప్పుడూ వేగంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. సరదాగా ఉంటారు. ప్రేమ విషయాలకు వచ్చినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో చాలా రొమాంటిక్గా మరియు తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటారు. భాగస్వామి పట్ల నమ్మకంగా ఉంటారు. సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. వీరికి పొగడ్తలంటే చాలా ఇష్టం. తమ భాగస్వామి తమను ఎక్కువగా పొగడాలని మరియు ప్రేమించాలని కోరుకుంటారు. ప్రేమించిన వారిని చాలా రక్షితంగా చూసుకుంటారు. మేషం, ధనస్సు రాశివారు వీరికి సరి అయిన జోడి. ముఖ్యంగా తులారాశివారు వీరికి చాలా అనుకూలం. మంచి గుణం, దానగుణం మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రేమలో చాలా ఫ్యాషన్గా, రొమాంటిక్గా మరియు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు. వారు ప్రేమించిన వారిని రాణిలా లేదా రాజులా చూసుకుంటారు.
అదే సమయంలో భాగస్వామి నుండి ప్రశంసలను కోరుకుంటారు. వీరికి మరింత ఆత్మవిశ్వాసం అనేది ఈ రోజు నుండి పెరుగుతుంది. కాబట్టి వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది, అంతా అనుకూలంగా ఉంటుంది. బలంగా మీరు ఆర్థిక సమస్యల నుండి చాలా బయటపడ్డారు, కానీ ఆ సమస్య అనేది మీ కంటి నుండి లేదా మీ తలనొప్పి నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. 21వ తేదీ మరియు 22వ తేదీన మీకు నిద్రలేని సమస్య అనేది వస్తుంది, కానీ ఆర్థికంగా ఎదగటానికి చాలా ఆలోచిస్తారు. మీరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వలన మెదడు అనేది చురుకుగా పనిచేయకపోవచ్చు. కాబట్టి మీకు వీలైనంత వరకు త్వరగానే నిద్రపోండి. విద్యార్థులకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ కాలం పరీక్ష లాంటిది అయినా సరే ముందుగా చాలా టెన్షన్ పడతారు, కానీ విజయం అనేది ఈ రాశి వారికే దక్కుతుంది. ఏది చదివినా సరిగ్గా గుర్తు ఉంటుంది, ఎందుకంటే మీరు ఈ రోజు నుండి చాలా శ్రద్ధ పెట్టి చదువుతారు. మీకు వీలైనంత వరకు కాస్త సమయం పెంచుకోండి, దాని వలన మరింత శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఇక విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ నిద్రలేని సమస్య అనేది ఈ 2 రోజుల్లో వస్తుంది. ఆర్థికంగా శుభవార్త వినే అవకాశం వస్తుంది, ఎందుకంటే ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. వీరికి అనుకూలతగా ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ప్రపంచంలో ప్రశాంతవంతంగా ప్రకాశవంతంగా వెలుగుతారు. అదేవిధంగా అన్ని రాశులలో ఈ రాశివారు చాలా గొప్పవారు. అందులో సూర్యుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో కూడా ప్రకాశవంతంగా వెలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇతరులకు వెలుగును ఇస్తారు, స్ఫూర్తిని ఇస్తారు. కాబట్టి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. చిన్న సమస్య వచ్చినా వాటిని అధిగమిస్తారు. మొత్తానికి చూస్తే 21, 22 తేదీలో మీకు అదృష్టం అనేది వస్తుంది. అది ఏ దిక్కు నుండి వస్తుంది, ఎలా వస్తుంది తెలియకుండానే మీ జీవితంలోకి రావడం వలన మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ప్రేమలో ఉన్న వారికి అంతా మంచి జరుగుతుంది, కానీ కోపం అనేది తగ్గించుకున్నట్లయితే మీ పార్ట్నర్ మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే వ్యాపారపరంగా వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. సింహరాశి వారు గతంలో చాలా నష్టాలు, కష్టాలు చూశారు, కానీ ఇప్పుడు అలాంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు అనుకూలంగా అనుకున్న విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ సానుకూల సమయం అస్సలు వృధా చేసుకోకండి. వీరికి అదృష్ట సంఖ్యలు 1, 3, 9. కాబట్టి మీరు ఇలాంటి సమయాల్లో బయటకు వెళ్ళినా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సాయంత్రం 4 తర్వాత వీరికి అనుకున్న విధంగా జరగబోతుంది. కాబట్టి ప్రేమలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలనుకుంటే మీరు బయటకు వెళ్ళే ముందు సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళినట్లయితే మీకు శుభం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మీరు బయటకి ముఖ్యమైన పనిలో వెళ్ళడం వలన మీకు ఎరుపు రంగు వస్త్రాలు అనేవి ధరించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. మీరు అనుకున్న పని పూర్తి అవుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం భవిష్యత్తులో ఎన్నో రెట్లు లాభం అనేది ఇస్తుంది. ధైర్యం మీ బలం. ధైర్యంతో పాటు తెలివి కూడా పెంచుకోండి. దానివలన తెలివి, ధైర్యం రెండూ కలిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అంచనా వేయకుండా మీరు అంతెత్తుకు ఎదుగుతారు. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. కుటుంబం, ప్రేమ, వ్యాపారం, ఆర్థిక స్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఏదైనా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి ప్రేమ సక్సెస్ అయ్యి వివాహం కుదురుతుంది.